బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దెయ్యాలు, భూతాలు, పిశాచాలు ఇలాంటి కథలు అప్పుడప్పుడు కానీ మీరు చెప్పేవన్నీ అన్ని కామెడీ పీసులు రమగారు. సీరియస్ గా భయం పుట్టించేలాంటివి ఏం లేవా మీ దగ్గర? అది చెప్పచ్చా? చెప్పచ్చు. నాకే భయం కలిగించేలాగా వద్దు, మరి నీకే భయం కలిగించకపోతే చెప్పినట్టు కాదు, పిల్లలు ఇంకా భయపడిపోతారు కదా. అందుకని భయం. భూతాల గురించి చెప్తున్నాంగా మనం. మీ అన్ని ఫ్రెండ్లీ భూతాలు రమగారు. అదే అంటే మనం పిల్లలకి చెప్పాలి కదా. అవునవును, పిల్లలకే కాదు పెద్దలకైనా. ఇప్పుడు ఈవిల్ డెడ్ అవి చూస్తామా, నిద్ర పట్టదు జయ. అంటే అందరూ ఉంటే ఏమనిపించదు, ఎవరు లేరు మనం ఒక్కలమే ఉంటున్నామంటే మాత్రం అవి అవే గుర్తొస్తుంటాయి, నిద్ర పట్టదు. ఈ భూతాలు అనుకో సరదాగా ఉంటుంది. అవునవునండి, అవును. భూతాల కథ ఒకటి చెప్దాం. రైట్. ఓ పల్లెటూరులోనట ఓ తల్లి పిల్ల ఉండేవాళ్ళు. నాన్న లేడు, ఇంకెవరు లేరు. అమ్మ ఏదో చిన్న పని చేసి ఓ 10-11 ఏళ్ళ 12 ఏళ్ల పిల్లని చూసుకునేది. కొన్నాళ్ళకి వాళ్ళు ఏదో కొంచెం ఊరి చివరున్న ఇళ్లలో ఉండేవాళ్ళు, చిన్న గుడిసేసుకుని ఉండేవాళ్ళు. కొంతకాలానికి తల్లి జబ్బును పడింది. తండ్రి ఉండగా అతను ఏదో బొమ్మలు చేసేవాడు. వీళ్ళకి ఆ విద్య రాదు, అది రాదు. వాళ్ళమ్మ ఏదో పాతి పని చేసి పుల్లా పొడక ఏరి ఏదో చేసేది. ఈ పిల్ల ఏమైంది, ఇక ఒకరోజు జబ్బును పడి ఇక బయటికి వెళ్ళలేకపోయింది. ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నవేవో 3-4 రోజులు కాలక్షేపాలు అయినాయి. తర్వాత ఇక తిండి. సరే పిల్ల ఏమనుకుంది, అమ్మ నేనే ఏదో చేస్తానని ఈ ఊరికి దూరంగా ఉన్నారు, కొంచెం చివరిగా ఉన్నారుగా, అనుకుని ఒక అడవి ఉంది. ఆ అడవిలోకి వెళ్ళి ఏదైనా పుల్లా పొడక ఏరితేస్తే ఊళ్ళో అమ్ముకుంటే ఏమైనా డబ్బులు వస్తాయి. మారకం వేసేవాళ్ళు అప్పట్లో. బియ్యానికి మారకం, మినపప్పుకి మారకం, ఏదో 2 కూరగాయలు ఎవరి దొడ్లో అయినా కోసుకుని తెచ్చుకున్నా కూడా కొట్లోకి మారకం వేసినా కాస్త నూనె, ఉప్పు, కారం, చింతపండు లభిస్తాయి. అందుకని పెళ్ళి ఏం చేసింది, ఊళ్ళో మన చెరువు కాదు ఊరు కాదు అడవిలోకి వెళ్ళి ఇవి ఏమన్నా తెద్దాం అనుకుంది. అయితే ఏమైంది, వీళ్ళ ఇళ్ళు దాటి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఒక పెద్ద వేప చెట్టు ఉంది. దాని మీద 2 భూతాలు చేరినాయి. ఒక పెద్ద ఏజ్డ్ భూతం, ఒక పిల్ల భూతం. ఈ భూతాలు 2 మాట్లాడుకునేవి. ఈ పెద్ద భూతం ఏం చెప్పేదంటే, మనం ఇట్లా చచ్చాము అనవసరంగాను, ఏదో పిచ్చి పనులు చేసి వెరిచావులు చచ్చి ఇలాగ అయిపోయాము. ఏదైనా మంచి పని చేస్తే ఈ భూతాల జన్మ నుంచి మనకు విముక్తి లభిస్తుంది. విసుగు పుట్టి ఈ భూతాల్లాగా ఉండటం విసుగు. ఇందులో నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి, ఏదైనా మంచి పని చేయాలి, మనుషులకు సహాయం చేయాలి. మనుషులకు సహాయం చేద్దామని వెళ్ళి కనపడితే ఏం చేస్తారు వాళ్ళు, ఓ భూత వైద్యుడిని పిలుస్తారు. అంతే, కొంప మునిగిపోతుంది. ఉచ్చాటం చేసి చావు కొడతారు. అందుకని ఎవరికైనా సాయం చేయాలి అని చెప్తూ ఉండేది. చూస్తూ ఉండేవాళ్ళు తమ సహాయం అందుకోవడానికి ఎవరు దొరుకుతారా అని. ఓ రోజు ఆ చెట్టు మీద వేళ్లాడుతూ ఉంటే ఈ పిల్ల ఆ రోజే ఇదేం చేసింది, ఈ గౌరీ ఆ పాప పేరు, అడవిలోకి వెళ్ళి పుల్లా పొడక ఏరుకుందామని చెప్పి అడవిలోకి పోయింది. పుల్లలన్నీ ఏరి వీడు చూస్తూనే ఉన్నాయి. ఈ 2 భూతాలు అంతక మోయగలిగినంత మోపు నెత్తి మీద పెట్టుకుని ఊళ్ళోకి తీసుకుపోయి ఎవరింట్లోనో, అప్పట్లో ఏముంది గ్యాస్ లేవు కదా, ప్రతి వాళ్ళకి పుల్లలు కావాల్సిందే, కాస్త కలుగున్న ఇంట్లో ఓ పావలా చేతిలో పెడతారు. అక్కడి నుంచి ఏదో చల్లన్నం ఉందని అన్నం పెట్టారు, ఇంకేదో పెట్టారు. అవి పుచ్చుకుని ఆ పావలా డబ్బులు పుచ్చుకుని కొట్లోకి వెళ్ళి 2 వస్తువులు కొనుక్కుని అమ్మ దగ్గరికి అమ్మ తిండి ఏర్పాటు చేసేసింది పిల్ల. 2 రోజులు 3 రోజులు గడిచినాయి. 3 రోజులు పుల్లలేదు. 4వ రోజు దయ్యాలు ఈ భూతాలు ఏమనుకున్నాయి, అబ్బాయి ఈ పిల్ల రోజు పుల్లలు ఎరడానికి వస్తుంది, మరి దీనికి సహాయం చేద్దామని 2 మాట్లాడుకున్నాయి. ఈ పిల్ల భూతం అంది, నువ్వు చేయి సహాయం, మొదట నీకు గనక భూతాల జన్మ నుంచి విముక్తి వచ్చిందనుకో అప్పుడు నేను కూడా చేస్తా. ఏదో ఒక మనకి ఏమనాలి, ఒక ఉదాహరణ ఉండాలి కదా, ఎగ్జాంపుల్స్ ఉండాలి. నువ్వు ఎగ్జాంపుల్గా ఉండు, నాకు నువ్వు చెయ్యి, నేను చూస్తూ ఉంటానని పిల్ల భూతం చెట్టు మీద కూర్చుంటే పెద్ద భూతం ఏం చేసింది, ఆ గౌరీ వాళ్ళ ఇంట్లో నుంచి నడిచి వచ్చే లోపలే చకచక అక్కడ ఇక్కడ ఉన్న పుల్లలన్నీ దగ్గర పెట్టి ఒక అట్లాగా గట్టి అక్కడ పెట్టింది. ఈ పిల్ల పుల్లలు ఏరుకోవడానికి వచ్చి కట్ట చూసి తెల్లపోయిందమ్మో, ఎవరో కట్టి పెట్టుకున్నారు, ఉండదు మనం అని కొంచెం అవతలకి వెళ్ళి ట్రై చేసింది. రోజు ఇన్ని దొరికేవి, ఆ ఇన్ని అది కట్టబెట్టి ఆ భూతం అక్కడ పెట్టిందిగా 4 పుల్లలే దొరికినాయి. ఏం చేస్తుంది, ఆ కట్ట ముట్టుకోలేదు. ఎవరో కట్టింది మనం తీసుకుని వాళ్ళు తిట్టిపోయిరు. పిల్ల 4 పుడకలు చేత్తో పుచ్చుకొచ్చి మీద ముందున్న బియ్యమే పొంగించుకుని తినేసి ఊరుకుంది. మర్నాడు మళ్ళీ వెళ్ళింది. ఈ భూతం మర్నాడు కూడా కట్ట కట్టి పెట్టేసరికి 2-3 రోజులు అయ్యేసరికల్లా కట్ట విడిగా కనపడుతోంది, మనుషులు కనపట్టలేదు. ఈ పిల్ల బెదిరి ఎవరో మన పని లాగేశారు, మనం ఇక్కడికి వెళ్ళకూడదు, ఇంకోటి ఏదైనా పని చేసుకుందామని ఏం చేసింది, ఊళ్ళోకి వెళ్ళటం మొదలెట్టింది. ఈ భూతం అయ్యో నేను ఏరిపెట్టిన పుల్లలేవి పిల్ల తీసుకెళ్ళటల్లా, దీనికి ఎటగైనా సాయం చేసి ఈ భూతాల జన్మ నుంచి విముక్తి పొందాలి మనం, అంతే సరేనని ఆ అమ్మాయి వెనకాల పడి వెళ్తే ఈ పిల్ల
ఊళ్ళో ఎవరి దగ్గరైనా పని ఉందేమో అని వెతుకుతూ వెళ్తుంటే ఒక పూటకూళ్ళ ఇల్లు లాంటి ఒక పాత ఇంట్లో వాకిట్లో కూర్చుని ఒక ముసలి మా అమ్మ పువ్వులు కడుతోంది. బుట్ట నిండా పువ్వులు ఉన్నాయి. ఆవిడకి వేళ్ళు దారము సహకరించట్లా, ఇట్లా చూస్తోంది, కనిపించట్లా బాగా. ఈ పిల్ల ఏం చేసింది, మా అమ్మ నీకు బాగా కట్లైపోతున్నట్టు నా పూలు నేను సాయం చేస్తా అనేసరికల్లా ఆ ముసలి మా అమ్మ ఏం చెప్పింది, ఏం చేయని అమ్మ, ఇది ఒకటే పని, చచ్చిపోతున్నాను, కళ్ళేమో కనపడవు నాకు, ఓ పని చెయ్యి, మాల కట్టి, పువ్వులు నావి, మాలను కట్టి దారం కూడా నేనే ఇస్తా, వాకిట్లో కూర్చొని మాల కట్టు, అక్కడ బజార్లోకి తీసుకెళ్ళి అమ్మిరా, పావలా వాట నీకు, పువ్వులు ఖర్చు లేదు, దారం ఖర్చు లేదు, వచ్చి గబగబా దండలు కట్టి తీసుకుపోవటమే, అమ్ముకునిరా అని చెప్తే పిల్ల సరేనన్నాక ఇది భూతం ఏం చేసిందా చూసి, ఓహో ఇదేదో బాగానే ఉందని ఆ పిల్ల దగ్గర కూర్చుంది. ఇదేం చేసింది, ఒక్క పువ్వు తీసి టుక్కు కట్టేస్తుంది దండ. ఈ భూతం ఆ పక్కన కూర్చుని ఈ పిల్ల ఒక పువ్వు తీయగానే అది ఇంకో పువ్వు వేయటం మొదలుపెట్టింది. అందులో కడతా ఉంటే వేస్తా ఉంది, ఇది కడుతోంది, పువ్వులు అలాగే వస్తూనే ఉన్నాయి. సరే ఒక గంట గడిచింది, ముసలమామ బయటకు వచ్చింది. ఆవిడకి గుమ్మల నుంచి బయటికి రాగానే బుట్ట నిండా పువ్వులు కనపడుతున్నాయి. ఎన్ని పువ్వులు కట్టిందో అన్ని పువ్వులు అక్కడ ఉన్నాయి కదా. అక్కడి నుంచి ఏమే పిల్ల గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నావా, బుట్టెడి పువ్వులు అక్కడే ఉన్నాయి, పువ్వులు కట్టలేదు అనేసరికి పిల్ల తెలిపోయి, అదేమిటి మామ చూడు 3 మూరలు 6 మూరలు దండగట్టానని చామంతి పూల మాల ఎత్తింది, ఇంత బారెడు మాలను. తెల్లబోయారు ఇద్దరు. పిల్లంది, అయ్యి బాబు ఇవేంది అయ్యి పూలు, ఎందుకట్నా ఇంకా బుట్ట నిండా ఉన్నాయి ఏమిటి మా అమ్మ, భలే పువ్వులే అంది. అనగానే మా అమ్మంది, పువ్వులు కాదు దయ్యం, నువ్వే దయ్య పిల్లవి, ఈ పాటికి ఎప్పుడూ అయిపోవాల్సింది, ఇంతసేపు నువ్వు కడుతున్నా పువ్వులు ఉన్నాయంటే నువ్వు దయ్య పిల్లవై అయి ఉంటావు, పోపో వాకిట్ల నుంచి వెళ్ళవని లోపల నుంచి చీపురు తీసుకొచ్చింది. అయ్యో, పిల్ల హడిలిపోయి ఇంకేం చేయాలో తెలియక పరిగెత్తుకుంటూ వచ్చేసింది బయటికి. ఆవిడేం చేసింది, ఆ కట్టిన పువ్వులు ఆ బొట్లో ఉన్న పువ్వులు ఎత్తి వచ్చి అవతల పారబోసేసింది, పెంట పువ్వులు. అవి మంచివి కాదు, ఈ పిల్ల ఏదో దయ్య పిల్ల వచ్చి వాకిట్లో కూర్చొని చేస్తుంది అంతే కదా. ఇప్పుడు దండ కడుతున్నాయి, బుట్టెడి పూలు ఎట్టా ఉన్నాయి, ఏదో తేడా ఉంది. ఈ భూతం నిర్ఘాంతమైంది. అయ్యో సాయం చేద్దామంటే ఈ పిల్లకి అసలు సహాయం అందట్లేదే. అక్కడి నుంచి దిగాలుగా నెత్తి మీద 2 చేతులు పెట్టుకుని పోయి చెట్టెక్కింది. చెట్టెక్కితే కూరదయ్యం అంది, ఏం చేసుకొచ్చావంటే, ఏం చేయను, సహాయం చేసినా పిల్లకి అందట్లేదురా, నాకు నిష్కృతి లేదు ఏమిటో, నువ్వు ట్రై చేయిపోని అని చెప్పి పిల్లదయ్యానికి చెప్పింది. ఈ పిల్ల భూతానికి. పిల్ల భూతం ఒప్పుకుంది. ఈ పిల్ల పాపం 3 రోజులు అడవిలో తిరిగింది, 3 రోజులు పువ్వుల కోసం తిరిగింది. ఇక 10 రోజులు అయిపోయింది, వాళ్ళ అమ్మ లేచేలాగా లేదు, దీన్ని విసుగుబుట్టింది. అదేమందంటే, అమ్మ నేను పని చేస్తానే, మన ఇంట్లో బొమ్మలు చేసే సరంజామా అంతా ఉంది, మా నాన్న చేసేవాడు కదా, మట్టి తొక్కి మెల్లిగా బొమ్మలు చేస్తాను, అచ్చులు ఉన్నాయి కదా, బొమ్మలు చేసి బొమ్మలు అమ్ముకుందామే, మట్టికి ఏముంది, దానికి ఏం పెట్టుబడి లేదు, కూర్చుని చెయ్యాలి అంతే కదా, చేత వచ్చినట్టు చేస్తానంటే సరేనంది వాళ్ళమ్మ. ఆ తల్లి లోపల పడుకుంటే ఈ పిల్ల ఏం చేసింది, మట్టి గిట్టి అంతా పక్కన మన్ను దవ్విన ఇవి అవన్నీ ఉన్నాయి, దానికి తెలుసు ఆ పనులన్నీ, నీళ్లు చల్లి మట్టి మెత్తబడ్డాక అంతా తొక్కటం మొదలుపెట్టింది. ఇంతలో ఏమైంది, బుల్లి భూతం ఉంది కదా రెండోది, ఇదేం చేసింది, ఎలాగైనా సహాయం చేయాలి ఈ పిల్లకి, అందుకని సరే ఈ పనులలో సాయం చేద్దు, మనం ఇంకోటి చేద్దామని అయింది. చిలక రూపం ధరించి రాజుగారి ఇంట్లో ప్రవేశించింది. ఒక జమీందారు గారి ఇల్లు ఉంది అక్కడ, ఆ ఊళ్ళో జమీందారు గారి ఊళ్ళో ఆ ఇంట్లో ఒక పెద్ద గూళ్ళుగా ఉన్నాయి. ఆ గూళ్ళల్లోకి వాళ్తూ లోపల తిరుగుతుంటే దానికి ఓ చిన్న డబ్బా ఇట్ట ఓరగా మూత తీసి కనపడింది. అందులో దగదగలాడుతూ ఉన్నాయి ఏమిటో రాళ్ళు. ఇదేమనుకుంది, దయ్యము పిల్లభూతం, ఇది గ్యారంటీగా ఇవేవో ఖరీదైనవి, అందుకే లోపల పెట్టారు. బాక్స్ మూత ఎవరో తీయటం వల్ల పక్కకుందని అందులోంచి ఒక వజ్రాన్ని నోట ఖర్చుకుని తీసుకొచ్చి ఈ పిల్ల మట్టి ఏం చేసింది, తొక్కిన మట్టి అంతా దగ్గర పెట్టుకుని చేత్తో తడుతుంటే ఆ మట్టిలో పడేసింది. ఈ పిల్ల చూసుకోకుండా మట్టి అంతా మెదిపేసేసి ఓ తొండని బొమ్మ చేసి అక్కడ పెట్టింది. ఏనుగు బొమ్మ చేస్తోంది. ఏనుగుకి మిగిలిందంతా పల్చటి ఒళ్ళే కానీ తొండం దగ్గర ఇట్లా లావుగా చేసి కదా హోల్స్ పెడతారు, అది ఇట్లా లావుగా మెదుపుతుంటే ఆ మెదిపాయింపులోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ మెదాయింపులోకి ఈ వజ్రం వెళ్ళిపోయింది. ఆ పిల్ల చూసుకోవాలి. ఈ చిలక రూపంలో ఉన్న మన బులిభూత మాత్రం చూస్తోంది, ఏదైనా మేలు జరుగుతుందేమో ఈ పిల్లకని. వజ్రం ఇచ్చాం కదా అమ్ముకుంటే బోల్ డబ్బులు అనుకుంది, చూసుకోలేదుగా. సరే ఏమైంది, ఈ పిల్ల బొమ్మలు చేసుకుంది. ఓ 10 బొమ్మలు చేసుకుని బొమ్మలు బుట్టలో పెట్టుకుని ఊరంతా తిరిగితే జమీందార్ గారికి పై ఊరు నుంచి మనవలు వచ్చారు. ఈ మట్టి బొమ్మ చూసేసరికి పిల్లలు కేకలు పెట్టారు, బాగుంది మన దగ్గర అన్ని చెక్క బొమ్మలనే, ఓ బొమ్మ కొనిపెట్టు అంటే సరే ఆ బొమ్మని కొనిపెట్టాడు ఆయన. ఈ లోపల ఏమైంది, ఆయన అంతా వెతుక్కుంటున్నాడు ఇల్లంతా. బాక్సు మూత తెరిచింది, పిల్లలు ఎవరో ఆటకాయితనంగా తీశారు, ఒక్క వజ్రం మిస్ అయింది అని. ఇల్లంతా వెతికారు, దొరకలేదు. బాక్స్ మూత పెట్టి ఎక్కడో లోపల పెట్టుకున్నారు, కానీ ఆయన ఇంకా దాని మీదే వెతుకుతున్నాడు అనమాట. అయితే ఏమైంది, ఈ పిల్లలు మట్టి బొమ్మతో ఆడుకుంటుంటే మట్టి బొమ్మలు పగిలిపోతాయి కదా, 2 ముగ్గురు అల్లరి పిల్లలు ఉన్నారు,
ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళు అందుకుంటుంటే అది ఢామని పడి పగిలిపోయింది. ఎప్పుడైతే ఈ బొమ్మ పగిలిందో దాని తొండంలోంచి ఆ వజ్రం బయటపడింది. ఆయన ఆ వజ్రం చూశాడు. చూసి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బొమ్మ ఎవరు అమ్మారని వెతికి ఈ పిల్లే అమ్మిందని పట్టుకున్నారు. తెలుసుకున్నాక అక్కడి నుంచి ఆ పిల్లనికి భటులు ఇద్దరిని పంపిస్తే ఊళ్ళో అందరూ సాక్ష్యం చెప్పారు. ఆ పిల్ల అసలు బయటికే రాదు, ఎక్కడికి రాదు, ఇంట్లోనే కూర్చుంటుంది, ఆ బొమ్మలు చేసుకుంటుంది అంతే తప్ప. ఆ బొమ్మలు మొదట ఒక 2 రోజులు ఊళ్ళో తిరిగింది, అందరు కొన్నారు. 3వ రోజు నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి అమ్మాయి దగ్గర నుంచి కొనుక్కెళ్తున్నారు. ఏవో 2 బొమ్మలు చేసుకుంటుంది, పిల్లల కోసమే గలగల్లాడిచ్చేవి అవి. అక్కడి నుంచి రాజుగారి పిల్లని పిలిపించి అమ్మాయి ఎక్కడి నుంచి ఇదట వచ్చింది, ఏం చేద్దామని అడిగారు. అడిగితే నాకు తెలీదు, బొమ్మ చేసినప్పుడు అందులోకి ఎట్లా వచ్చిందో కూడా నేను చూడలేదని. ఈయనంతా ఎంక్వైరీ చేసి సరే పోనీలే మన వజ్రం మనకు దొరికింది కదా వదిలేశారు అని చెప్పి సరే ఆ పిల్లని కేకేసి ఊరంతా ప్రచారం చేసినందుకు దానికి 2 రూపాయలు చేతిలో పెట్టి నీ పని నువ్వు చేసుకోమని పంపించేశారు. పిల్ల 2 రూపాయలు వచ్చేసరికల్లా 10 రోజులు గడిచిపోతుందా, 10 రోజుల్లో బొమ్మలు చేసుకుని బొమ్మలు అమ్ముకోవటం మొదలుపెట్టింది. అమ్మకు నా కూతురు ఇద్దరు కలిసి ఒక కొట్టల్లే పెట్టుకుని బొమ్మలు కొట్టు పెట్టుకున్నారు. దాని బతికి వెళ్ళిపోతుంది. ఈ భూతానికి అర్థమైంది మనం ఏం చేసినా వీళ్ళకి సహాయం అందదు, వాటికి మాత్రం ఎప్పటికీ విముక్తి రాలా. అవట చెట్టు మీద కూర్చుని వాళ్ళకి వీళ్ళకి హెల్ప్లు చేస్తూ వాళ్ళు భయపడి పారిపోతూ ఉన్నారు తప్పిస్తే ఎప్పటికీ వాటికి విముక్తి రానే లేదు. ఏ సహాయము ఎవరికైనా సరే తమంతట తాము అడిగిన సహాయాలే అందిపుచ్చుకుంటారు మనుషులు. నేను అడిగాను నిన్ను, నువ్వేదో చేసావు, అది తీసుకుంటా. అయాచితంగా లభించేసరికల్లా భయపడతారు జనం. ఇప్పుడు పువ్వులు వచ్చినాయి, ఆ పిల్ల భయపడింది కదా, కట్టెలు వచ్చినా భయపడింది. వర్కౌట్ కాదు, ఎప్పుడు కూడా యాచించిన సహాయాలే కుదురుతాయి, లేకపోతే కుదరదు. భూతాలు వాడి దాని వాటాగే చెట్టు మీద వేళ్లాడుతూ ఎవరికి హెల్ప్ చేద్దామా అని వేళ్లాడుతూ ఉన్నాయి. పిల్ల మాత్రం చక్కగా బొమ్మలు అమ్ముకుని మెల్లిగా పెద్దదై పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళి కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.